Hare Krishna. Welcome back to Easy Programming by Venugopal. సో ఈ వీడియోలో మనము ఒక నంబర్ ప్రైమ్ నంబరా కాంపోజిట్ నంబరా అని ఎలా చెక్ చేయాలి. సో దానికి మనము పైథాన్లో కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుందాం. సో నేను ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం, న్యూ ఫైల్. సో ఫైల్ నేమ్ వచ్చేసి prime.py. సో ఇక్కడ టైటిల్ రాసేద్దాం. ప్రోగ్రామ్ టైటిల్ ఏంటి? సో ప్రోగ్రామ్ టు చెక్ whether the given number is prime or composite. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ప్రైమ్ నెంబర్ మీన్స్ ద నంబర్ విచ్ ఇస్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్స్ ఓన్లీ 2, ఎగ్జాక్ట్లీ 2. అంటే ఒక నంబర్కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి? 2 మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3, 5, 7. ఓకే, ఇలాంటి నంబర్స్ని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఈ 2కి ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? 1 and 2. అలా 7 తీసుకుంటే 1, 7. అలా ఏ నెంబర్ అని తీసుకోండి, ఫ్యాక్టర్స్ అనేవి 2నే ఉంటాయి. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను ఫ్యాక్టర్స్ సంబంధించిన ప్రోగ్రామ్, యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్లో ఏం చేయాలి మనం అంటే ఫ్యాక్టర్స్ని కౌంట్ చేయాలి. ఒక నంబర్ తీసుకున్న తర్వాత కీబోర్డ్ నుంచి ఆ నంబర్కి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఆ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక 2 అయితే అది ఏమవుతుంది? ఆ నంబర్ అనేది ప్రైమ్ అవుతుంది. లేకపోతే అది ప్రైమ్ నెంబర్ కాదు, అదేమవుతుంది? అప్పుడు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన అంటే కౌంట్ ఎలా చేయాలి, ఫ్యాక్టర్స్ ని కౌంట్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన వీడియోని నేను ఆల్రెడీ ఇదివరకు డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోస్ లో. మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. అదేవిధంగా అక్కడ లేకపోతే కనుక మీరు టాప్ లో ఐ బటన్ క్లిక్ చేసేయండి, అక్కడ వీడియో కనబడుతుంది. అది వాచ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తే కనుక మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ నేను స్టెప్ బై స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అంటే ఒకవేళ నంబర్ కి ఫ్యాక్టర్స్ 2 కంటే ఎక్కువ ఉంటే, మోర్ దెన్ 2, ఓకే, 2 కంటే ఎక్కువ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే సింపుల్ గా ఒకవేళ ప్రైమ్ నెంబర్ కాకపోతే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4, తర్వాత 6, 8 ఇలాంటి నంబర్స్. ఓకే, 10, ఈవెన్ 9 ఆల్సో, 9 కూడా వస్తుంది మనకి. 9 కూడా మనకి ఫ్యాక్టర్స్ 2 కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఓకే, రైట్. సో ఈ ప్రోగ్రామ్ని నేను 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి చూసుకోవచ్చు. సో ఇందులో నేను 2 మెథడ్స్ చెప్తాను. అందులో మెథడ్ 1 వచ్చేసి, మెథడ్ 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను. తర్వాత మెథడ్ 2లో షార్ట్ కట్ వే కూడా చెప్తాను. సో మెథడ్ 1 స్టెప్ బై స్టెప్ చేస్తాను ఇందులో. సో ఫస్ట్ మనము కీబోర్డ్ నుంచి n వాల్యూని తీసుకున్నాం. ఎలా తీసుకోవాలి? ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి int of input of enter the number. సో ఇక్కడ మనం ఏం చేయాలని చెప్పాను ఇందాక, మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ ని కౌంట్ చేయాలి. కాబట్టి ఇనిషియల్ గా ఫ్యాక్టర్స్ అనే వేరియబుల్ తీసుకొని 0ని సెట్ చేస్తాం. తర్వాత ఫర్ లూప్ ఫర్ I in range of 1, n+1. ఓకే, సో ఇది ఎలా ఎందుకు తీసుకోవాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు. ఓకే, ఫర్ I in range of 1, n+1. సో ఇప్పుడు ఈ లూప్ లో ఇఫ్ కండిషన్ ఏంటి? గివెన్ నంబర్ n అంటే ఇచ్చిన నంబర్ ని మనం i తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసినప్పుడు రిజల్ట్ కనుక 0 వస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ పర్టికులర్ i వాల్యూ అనేది n కి ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం కౌంట్ చేయాలి, ఫ్యాక్టర్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అంతే. ఇప్పుడు ఇక్కడ కౌంట్ చేసాం మొత్తం ఫ్యాక్టర్స్ ని. ఓకే, మొత్తం లూప్ రిపీట్ అయ్యేంత వరకు, ఓకే, మొత్తం లూప్ టర్న్ అయ్యేంత వరకు ఏమవుతుంది? ఇక్కడ మొత్తం టోటల్ గా ఫ్యాక్టర్స్ కౌంట్ చేస్తుంది. తర్వాత ఈ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? ఒకవేళ ఫ్యాక్టర్స్ కనుక 2 ఉంటే ఏంటప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. కాబట్టి గివెన్ నంబర్ ఇలా రాసిద్దాం. సో గివెన్ నంబర్ ఈస్ ప్రైమ్. ఒకవేళ 2 కాలేదంటే ఏమవుతుంది? ఇక్కడ ఫ్యాక్టర్స్ 2 కాలేదంటే అప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఎల్స్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ గివెన్ నంబర్ ఈస్ కాంపోజిట్. ఓకే, కాంపోజిట్ అంటే ప్రైమ్ కాన్ నంబర్ కాంపోజిట్ అవుతుంది అంతే.
సో ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అందుకని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇచ్చాను, ఒకసారి చూసుకోండి, ఆ వీడియో కూడా వాచ్ చేయండి. సో ఇప్పుడు మనము రన్ చేద్దాం. ప్రోగ్రామ్ ఆల్రెడీ సేవ్ చేశాను. తర్వాత రన్ చేసేసి ఇక్కడ నంబర్ని ఎంటర్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2. సి గివెన్ నంబర్ ఈస్ ప్రైమ్. తర్వాత 5, ఇది కూడా ప్రైమే మనకి. ఓకే, తర్వాత ఇప్పుడు 8 ఇస్తున్నాను. చూడండి 8 అనేది కాంపోజిట్ అవుతుంది. 8 తర్వాత 9. సో 9 ఆల్సో కాంపోజిట్ నెంబర్. సో ఈ విధంగా మనము ప్రైమ్ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనము కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ ఫ్యాక్టర్స్ని కౌంట్ చేస్తున్నాం. ఓకే, ఫ్యాక్టర్స్ కౌంట్ చేస్తున్నాం. ఓకే, అంటే గివెన్ నంబర్ ని మనం ఏం చేస్తున్నాము, 1 to till n, అంటే 1 to గివెన్ నంబర్ వరకు మనము ఇక్కడ చెక్ చేస్తున్నాం. ప్రతిసారి ఆ గివెన్ నంబర్ని 1 to n వరకు డివైడ్ చేసి చెక్ చేస్తున్నాం. ఏ ఐ వాల్యూ అయితే డివైడ్ చేస్తుందో అప్పుడు మనం ఫ్యాక్టర్స్ ని కౌంట్ చేస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది ఫైనల్ గా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టర్ చెక్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ 2 వస్తే అది ప్రైమ్ అవుతుంది, లేకపోతే కాంపోజిట్ అవుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇలా కాకుండా సింపుల్ గా కొన్ని అంటే షార్ట్ గా ఎలా రాద్దాం. ఓకే, సో మెథడ్ 2లో చెప్తాను. మెథడ్ 2లో ఇక్కడ షార్ట్ కట్ అంటే కొద్దిగా సింపుల్ గా ఎలా రాయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎవరైనా సరే లైవ్ క్లాసెస్ పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ లైవ్ క్లాసెస్ కావాలంటే, ఫుల్ కోర్స్ పైథాన్ కోర్స్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ లైవ్ క్లాసెస్ కావాలంటే కూడా నేను డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కావచ్చు. ఫైన్. సో మెథడ్ 2 ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనము కీబోర్డ్ నుంచి వాల్యూని ఇచ్చేద్దాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్. సేమ్ ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్, ఇక్కడ మనము లిస్ట్ కాంప్లెక్షన్ ఇచ్చేసి చేద్దాం. ఫర్ I in range of 1, n+1 if n modulus I equal to 0. అంటే పై ప్రోగ్రామే కొద్దిగా మనం షార్ట్ లో రాస్తున్నాం. ఇక్కడ రేంజ్ ఫర్ లూప్ తీసుకున్నాం విత్ రేంజ్. తర్వాత ఇక్కడ ప్రతి I వాల్యూ ఇక్కడ ఏం చేస్తాం, n డివైడ్ చేస్తాం. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ గా డివైడ్ చేస్తే కనుక, ఓకే, అంటే రిమైండర్ 0 వస్తే అప్పుడు ట్రూ అవుతుంది. ఆ I వాల్యూని మనం లిస్ట్ లో యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమొస్తాయి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, ఈ లిస్ట్ లో మొత్తం మన ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకే రైట్. సో తర్వాత ఈ ఫ్యాక్టర్స్ మనం కౌంట్ చేద్దాం. ఎలా కౌంట్ చేయాలి, లెన్ అనే ప్రీడిఫైన్ ఫంక్షన్ ఇచ్చేసేసి కౌంట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెప్పేసి తర్వాత ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి. ఇప్పుడు 2నా కాదా. ఓకే, ఇఫ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 2, ఒకవేళ 2 అయితే ఏంటి, కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఏం చేయాలి, మనము ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ లో సో గివెన్ నంబర్ ఈస్ ప్రైమ్. ఓకే, ఈ ఫాల్స్, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఈ ఎల్స్ లో సో గివెన్ నంబర్ ఈస్ కాంపోజిట్. దట్స్ ఇట్. సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. ఎంటర్ ద నంబర్. సపోజ్ 5. సో 5 ఇస్ అ ప్రైమ్. ఓకే, ఇక్కడ మనం నంబర్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది, లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ ఆ లెన్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా మనకి పైథాన్ లో, ఆ లెన్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తుంది. సో కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఆ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక 2 అయితే ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఏమవుతుంది, ఇక్కడ గివెన్ నంబర్ ఇస్ ప్రైమ్ అని చెప్పేసి డిస్ప్లే కూడా చేసేసి చూడండి. ఓకే, ఒకవేళ మీకు 6 ఇస్తే ఇది కాంపోజిట్ అవుతుంది. చూడండి, గివెన్ నంబర్ ఈస్ కాంపోజిట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి మోర్ దెన్ 2 ఉంటాయి కాబట్టి ఇప్పుడు కండిషన్ పాస్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ వచ్చేసి గివెన్ నంబర్ ఈస్ కాంపోజిట్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. అంతే. సో ఈ విధంగా మనము సో ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ ని పైథాన్ లో ఈజీగా రాసేసుకోవచ్చు. సో ఇలాంటి పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి మీరు వాచ్ చేసుకోవచ్చు ఇమీడియట్ గా. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.